హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర పుట్టిల్లు తెలంగాణ అత్తిల్లు. ఈరోజు వేడి వేడి పూరి అండి. పూరి అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. నాకైతే పిచ్చి. పూరిని చాలా ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. మైదాతో అయితే గట్టిగా వస్తాయి. హెల్త్ కోసం మనం గోధుమ పిండి వాడుతున్నాం. తగినంత సాల్ట్ వేయండి. పంచదార 1 టేబుల్ స్పూన్ వేయండి. మీరు విన్నది నిజమేనండోయ్! పంచదారే వేయండి. పంచదార వేసి ఒకసారి కలపండి. పంచదార వేయడం చాలా టేస్ట్ బావుంటదండి. అలానే చిన్న గ్లాస్, టీ గ్లాసు పాలు వేడి వేడి పాలు పోయండి. పాలు పోస్తే టేస్ట్ బా వస్తుంది. గుల్లగా అయితుంది. బాగా కలిసేలాగా ఒకసారి కలపండి మొత్తం పిండినంతా. తర్వాత వాటర్ తగినంత చూసుకుంటూ వాటర్ పోసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. 5 మినిట్స్ పిండిని ఇలా కలపండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం పిండిని తీసుకొని మరీ పల్చగా, మరీ గట్టిగా కాకుండా పూరిలాగా ఒత్తుకోవాలి. తర్వాత వేడి వేడి ఆయిల్‌లో ఏసి పూరిని డీప్ ఫ్రై చేయాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. చూస్తుంటేనే తినాలనిపించేసి నోరు ఊరిపోతది. అంత టేస్టీగా ఉంటదండి పూరి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీ అందరూ చాలా బావుందనే చెప్తారు. నాకులా మీకు కూడా పూరి ఇష్టమైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పూరి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగనివ్వాలండి. తర్వాత అల్లం ముక్కలు కూడా వేయాలి. చాలా బావుంటది టేస్ట్. కంపల్సరీ మిస్ చేయకండి. వేగిపోయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం చూసుకొని వేయండి. బాగా వేగాలి. తర్వాత ఒక బౌల్‌లో శనగపిండి వేసి, వాటర్ వేసి, కొంచెం పసుపేసి బాగా మిక్స్ చేయాలండి ఉండలు లేకుండా. తర్వాత ఏగిపోయిందండి. ఇప్పుడు వాటర్ పోయాలి. ఒక కప్పు వాటర్ వేసి, సాల్ట్ వేసి బాగా కలపండి. తరువాత పిండిని ముద్ద కట్టకుండా గరిటెతో కలుపుతూ పిండిని వేసుకుంటూ చేయండి. ఒక పొంగు రానివ్వండి. క్లోజ్ చేసి ఒక పొంగు వచ్చిన తర్వాత అంతేనండి, కొత్తిమీర వేసి దించేసేయడమే. ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా మృదువుగా, టేస్టీగా ఉంటాయి పూరీ కర్రీ కూడా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి పూరి. చూస్తుంటుంటే తినాలనిపిస్తుందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి. చాలామందికి రీచ్ అయితుంది. అలానే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్‌నిస్తుంది. లైక్ చేయండి.